టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కొత్త వ్యవస్థలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు డేటా సెంటర్స్ సునామీ ఇండియాను తాకేస్తుంది. ఓవైపు గూగుల్ దగ్గర నుంచి ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో మన దేశంలో ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ముఖ్యంగా డేటా సెంటర్స్లో జాబ్స్ కొట్టాలంటే ఈ ఏఐ యుగంలో సాధ్యమయ్యే పనేనా? వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మధు గారు. వీక్యూబ్లో దశాబ్దన్నర పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. డేటా సైన్స్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు చెప్తారు. మధు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, డేటా సైన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్గా మారిపోయింది. ప్లస్ అన్నిటికీ మించి ఇప్పుడు వస్తున్నటువంటి డేటా సెంటర్స్, స్టోరేజ్ సిస్టమ్స్ కానీ ఎలాంటి యాప్స్ డెవలప్ చేసినా ఫైనల్గా వచ్చేది మీ ఛాంబర్లోకే. సో అసలు ఎక్కడ మొదలు పెట్టాలి? ఒక జాబ్ అనేది ప్రతి ఒక్కరు డ్రీమ్. మనం ఎంత ఆలోచించినా కానీ కోర్సెస్ చేసినా ఫైనల్గా స్కిల్స్ కావాలంటున్నారు. సో ఏంటి, ఏ స్కిల్స్ వస్తే ఈ రంగంలో రాణించడానికి స్కోప్ ఉంటుంది? సో ఈ రంగంలో రాణించాలంటే బేసిక్గా క్లౌడ్ వచ్చి ఉండాలండి. సో ఏంటి క్లౌడ్? సో మీరు నార్మల్గా అప్లికేషన్ని పైథాన్తోనో లేకపోతే జావాతోనో డెవలప్ చేస్తారు. ఆ ఫైనల్గా అప్లికేషన్ ఎక్కడ వచ్చి కూర్చుంటుంది? ఈ డేటా సెంటర్ క్లౌడ్లో వచ్చి కూర్చుంటుంది. ఆ క్లౌడ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ప్రాసెస్సే ఈ డెవాప్స్ అంటారు. సో వీటికి ఇప్పుడు డెవాప్స్ అనేవి నేర్చుకుంటే ఈ వర్క్ ఈజీ అవుతుంది, క్లౌడ్లో పనిచేయడం అనేది ఈజీ. రెండు. సో డెవాప్ ఏంటంటే ఈజ్ లైక్ దాంట్లో ఒక మెషిన్, ఒక సర్వర్ అనమాట. ఆ సర్వర్లోకి అప్లికేషన్ తీసుకొచ్చే ప్రాసెస్ని డెవాప్స్ అంటాం. సో ఇప్పుడు డెవాప్స్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బేసిక్ క్వాలిఫికేషన్ వాళ్ళ డిగ్రీ హోల్డర్ అయితే చాలండి. అది బీటెక్, బీఈఆ, బీబీఏనా లేకపోతే ఎంటెక్, ఏదైనా పర్లేదు. ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ డిగ్రీ కంపల్సరీ లేదండి. సో ఇది చాలా కోర్ ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుంది నాకు. బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే డేటా సెంటర్స్ లో జాబ్స్ తీసుకునే అవకాశం లేదు. అలా ఏం లేదు. సో నా దగ్గరకు వచ్చిన బీబీఏ స్టూడెంట్ ని ప్లేస్ చేశాను, బీఫార్మసీ స్టూడెంట్ ని ప్లేస్ చేశాను, అండ్ దెన్ బీటెక్ స్టూడెంట్ అండ్ ఎంటెక్ స్టూడెంట్ ని ప్లేస్ చేశాను. ఓన్లీ థింగ్ ఈజ్ నాకు నేర్చుకోవాలనే కోరిక ఉండి అంటే చాలు. అండ్ దెన్ అక్కడి నుంచి మేము డ్రైవ్ చేస్తాం. ఏ డిగ్రీ చేసినా కానీ ఇటువైపు రావాలి అనుకుంటే కనుక ఏ కోర్స్ ఇటువైపు రావాలి అనుకుంటే క్లౌడ్ కావాలి అనుకుంటే క్లౌడ్లో కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు ఫుల్ స్టాక్ పైథాన్ కానీ ఫుల్ స్టాక్ జావాతో కంపేర్ చేసుకుంటే ఇటు కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్కి నాకు కోడింగ్ అంత సెట్ కాదు అని అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు సార్ వీక్యూబ్లో? సో వీక్యూబ్లో కోర్సెస్ వచ్చేసి ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా, డెవాప్స్, మల్టీ క్లౌడ్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, టెస్టింగ్, ఓకే, అండ్ దెన్ సైబర్ సెక్యూరిటీ. ఓకే. సో ఈ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తాం. డెవాప్స్లో కెరియర్ని డిజైన్ చేసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో కెరియర్ డిజైన్ చేసుకోవాలంటే మినిమం ఒక 3 hours ఎవ్రీ డే, ఒక 3 hours కనుక స్పెండ్ చేయగలిగే ఉంటే, ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వింగ్ స్కిల్స్ కనుక ఉండగలిగితే అవన్నీ మేము చూసుకుంటాం. బట్ బేసిక్ ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి సిఎస్ఐటి పైప్ లైన్ బ్రేక్ అయినప్పుడు కానీ లేకపోతే అప్లికేషన్ని సరిగ్గా యాక్సెస్ అవ్వనప్పుడు కానీ అదంతా రిక్వెస్ట్ అంతా వెళ్ళేది డెవాప్స్ టీమ్కి వెళ్తుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక ఉంటే డెఫినెట్లీ దీంట్లో రాణించగలరు. డెవాప్స్లో బిగినింగ్ స్టేజ్ ఏంటి సార్? బిగినింగ్ స్టేజ్లో ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? సో బిగినింగ్ స్టేజ్లో వచ్చేసి వాళ్ళకి లైనెక్స్ అండ్ క్లౌడ్ అనేది కొంచెం దాని మీద కొంచెం ఫోకస్ చేయాలి బిగినర్స్గా. అండ్ దెన్ కొంచెం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డాకర్, కుబర్నెటిస్ అనేవి ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ట్రైన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్లో ఎంతమందికి ఎక్కువగా డేటా సైన్స్ మీద కానీ లేదా డెవాప్స్ మీద కానీ ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళలో ఎంతమందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది? మీరు ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్లు, ఆఫర్లు, ప్యాకేజీలు వీటి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. సో డెవాప్స్లో అటువంటి ఆపర్చునిటీస్, అటువంటి స్కోప్ ఉందా? చాలా స్కోప్ ఉందండి. మీరు అడిగినట్టుగానే ఒక ఏ అప్లికేషన్ తీసుకున్నా, ఒక ఎంఎల్ అప్లికేషన్ తీసుకున్నా, ఒక నార్మల్ అప్లికేషన్ తీసుకున్నా, ఫైనల్లీ అది వచ్చి డేటా సెంటర్లోనే కూర్చోవాలి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్లోనే కూర్చోవాలి. ఆ క్లౌడ్లో తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ఆ క్లౌడ్లో కూర్చోబెట్టే వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్స్. సో మీరు ఎలాంటి అప్లికేషన్ తీసుకున్నా కానీ ఇది కావాలి కాబట్టి నెక్స్ట్ వచ్చే 10 to 15 years దీనికి డోకా అనేది లేదు. సో థింగ్ ఈస్ ఏఐ వచ్చిన తర్వాత అన్ని పనులు ఏఐ చేసేస్తుంది అంటారు. అవునండి. సో ఏఐ చేసేటువంటి పనుల విషయంలో డెవాప్స్కి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా? లేదండి. సో మీరు ఫస్ట్ డెవాప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాకనే మీకు ఏఐ అది ఇస్తుంది. అది ఏఐ ఇచ్చేది కరెక్టా కాదా, అది కరెక్ట్గా ప్రాసెస్ చేస్తుందా లేదా అని మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అందుకని కంపల్సరీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ ఇక్కడ కావాల్సింది. సో లేకుండా ఓన్లీ ఏఐ జనరేట్ చేస్తుంది కదా అదే నేను వాడుకుంటా అంటే సరిపోతుంది. సో ఫస్ట్ మనం డెవాప్స్ నేర్చుకున్నాక ఆ తర్వాత ఏఐతో ఎలా వర్క్ అవుతుందో
ఇంటిగ్రేట్ చేసి అది చూసిన తర్వాత అప్పుడు ఏతో బాగా వర్క్ అవుతుంది అనుకుంటే చేసుకోవచ్చు తప్పించి ఇట్స్ గివింగ్ ద కోడ్, ఆ కోడ్ ఇస్తుంది కదా అని నాకు ఎలా పడితే అలా చేసేస్తే అది వర్కౌట్ పని కాదు. సో ఆ కోడ్ ఇచ్చినా అది మనకు అనుకూలంగా వర్క్ అవుతుందా కాదా టెస్ట్ చూసుకోవాలి. అక్కడ ఒక వేరియబుల్ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్కి ఈ వేరియబుల్ నేమ్కి కరెక్ట్ మ్యాచ్ అవుతుందా, అలాంటి చేంజెస్ చేసుకోగల కెపాసిటీ ఎవరికైతే కోర్స్ అంతా నేర్చుకుంటారో వాళ్ళకి వస్తుంది. అప్పుడు ఏతో మనకి నేర్చుకున్నప్పుడు ఆ ఏ టూల్తో మనకి ఉపయోగం ఉంటుందండి. ఓకే, అంటే మీరు మామూలుగా నాన్ బీటెక్ లేదా నాన్ టెక్నికల్ గ్రూప్స్ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఇందులో నేర్పించడానికి అవకాశం ఉందని చెప్పి అన్నారు కదా. అవునండి, ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటారు స్పెషల్గా ఎడిషన్? ఎందుకంటే అందరినీ మిక్స్ చేస్తే ఆ కాంపిటీషన్లో వాళ్ళు నిలబడగలుగుతారు అసలు? చెప్తానండి. వీక్యూబ్లో ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. వచ్చిన స్టూడెంట్ని ఓన్లీ క్లాసులు చెప్పి వదిలేకుండా డే 1 నుంచి ఇది మనకు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ లాగానే ట్రీట్ చేస్తాం వాళ్ళని. సో ఆ క్లాస్ అయిపోగానే వెళ్ళిపోమని చెప్పకుండా ల్యాబ్లో ఒక 2 hours కూర్చోబెట్టి ఎవ్రీ వీక్ వాళ్ళకి ఆ వీక్లో ఏం జరిగిందో టెస్ట్ కండక్ట్ చేస్తాం, వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, అండ్ దెన్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, అండ్ దెన్ అది లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ ఇస్తాం. ఫైనల్గా లాస్ట్ 2 month గట్ అనే ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ గట్ ప్రోగ్రామ్ ఏంటంటే గైడెన్స్, అప్ స్కేల్, ట్రాన్స్ఫర్మేషన్. మీకు క్లియర్గా చెప్పాలంటే శ్రీ చైతన్య నారాయణ ఎలాంటి ప్రోగ్రామ్ని వాళ్ళు లాస్ట్ 2 months ఫాలో అవుతారో వాళ్ళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఆ ఇంటెన్సివ్ కేర్ తీసుకోవడం వల్ల మాకు అలాంటివి డిఫికల్టీస్ అంటూ ఏమి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫేస్ చేయకుండా స్టూడెంట్ హ్యాపీగా కోర్స్ కంప్లీట్ చేసి ప్లేస్మెంట్ ఇవ్వడానికి. నాన్ టెక్నికల్ గ్రూప్ స్టూడెంట్ డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే ఎంత టైం పట్టొచ్చు? వీళ్ళతో పాటు కంపేర్ చేసి చూస్తే సేమ్ కోర్స్ టైం అదే ఉంటుందా లేదా ఇంకా ఎక్స్ట్రా పీరియడ్స్ ఉంటుందా? అదే టైం ఉంటుందా అంటే డిపెండ్ ఆన్ ద స్టూడెంట్స్ టు స్టూడెంట్ పర్స్పెక్టివ్. కొంతమంది ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, షార్ప్గా ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. బట్ ఓవరాల్గా 1.5 month అది డిఫరెన్స్ ఉంటుంది తప్పించి అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. సో మీరు డిజైన్ చేసిన కోర్సు డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది? సో మేము డిజైన్ చేసిన కోర్స్ డ్యూరేషన్ వచ్చి ఇట్స్ 4.5 months to 5 months అండి. సో 5 monthsలో నాన్ టెక్నికల్ పీపుల్ కూడా ఈ డెవాప్స్ నేర్చుకోగలిగితే కనుక డేటా సెంటర్స్లో వర్క్ చేసే కెపాసిటీలో క్లౌడ్లో వర్క్ చేసే కెపాసిటీ ఉంటుందండి. సో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి అసలు? ఆపర్చునిటీస్ ఇస్ హై లెవెల్ అండి, ఐ మీన్ నెక్స్ట్ లెవెల్. సో ఎందుకంటే మీరు హైదరాబాద్లో చూసుకుంటే AWS డేటా సెంటర్స్ వచ్చేసి 3 ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఇంకొక 5-6 రెడీ అవడానికి రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఇండియా వైడ్గా ఇంకా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. డెవాప్స్ కాంబినేషన్ AWSకి వర్కౌట్ అవుతుందా లేదా ఎనీ డేటా సెంటర్ వర్క్ చేసేటువంటి విధానం సేమ్ ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఐ విల్ కంపేర్ దిస్. సో ఇప్పుడు కనుక మీరు ఒక రత్నదీప్లోనో ఒక విజేతలోనో వెళ్ళి షాప్ చేయడం కనుక తెలిస్తే మీరు వెళ్ళి డీమార్ట్లోనో లేకపోతే ఇంకొక దాంట్లోనో ఇంకో సూపర్ మార్కెట్లో వెళ్ళి షాపింగ్ చేయడం ఈజీ అయిపోతుంది. క్లౌడ్ కూడా అలాగేనండి. మీరు ఒక క్లౌడ్ కనుక కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే సో ద నెక్స్ట్ వన్ విల్ బి ద సేమ్. ఇక్కడ ఓన్లీ ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్ మారుతుంది. ఇక్కడ ఒక సర్వర్ని EC2 అంటారు, అక్కడ ఒక సర్వర్ని వర్చువల్ మిషన్ అంటారు. ఓకే. సో అంతే తప్పించి దీంట్లో వర్క్ చేయగలిగే వాళ్ళు దీన్ని కంప్లీట్గా ఫుల్ ఫేజ్గా నేర్చుకున్న వాళ్ళు దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. దాంట్లో వర్క్ చేసుకున్న వాళ్ళు రేపు ఇంకా కొత్తది ఏదైనా వచ్చింది అనుకోండి దాంట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డేటా సెంటర్స్ రెవల్యూషన్ అని చెప్పి. అవునండి, అవును. ఇంత ముందర ఏంటంటే డేటా సెంటర్స్ అనగా ముంబై, పూణే అట్లా. ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్ ఈ పేర్లో ఎక్కువ వినిపిస్తుంది. సో ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఎలా ఉండొచ్చు? ఫ్యూచర్లో కూడా ఇంకా పెరుగుతాయండి. ఇప్పుడు మనం చూసింది హాఫే, నెక్స్ట్ ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో AWS డెవాప్స్ ఈ కోర్సు చాలా ట్రెండింగ్ కోర్స్గా కనిపిస్తుంది. అవునండి, అవును. సో వీక్యూబ్లో ఈ కోర్సుకు సంబంధించి స్పెసిఫిక్ రిజల్ట్స్ కానీ స్పెసిఫిక్ కోర్సు ప్రజెంటేషన్ కానీ ఏ విధంగా ఉంటుంది? సో కోర్స్ ప్రజెంటేషన్ ఇట్స్ మీకు చెప్పినట్టు 4.5 months కోర్స్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది, గట్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పాను. సో ఏ MNC కంపెనీస్ చూసుకున్నా కానీ ఇది క్లౌడ్ అనేది కంపల్సరీ, AWS క్లౌడ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటాం. ఇకపోతే ద కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఇప్పటిదాకా మేము ప్లేస్ చేసిన క్యాండిడేట్ 47 LPA ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో ఎలా వచ్చింది? మా ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యి అండ్ దెన్ వచ్చిన ఏవైతే మేము ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్లో వచ్చిన ఇష్యూస్ కనుక కరెక్ట్గా డెలివరీ చేయగలిగితే ఇంటర్వ్యూ టైంలో దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ద హై ప్యాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో 47 LPA అంటే 47 లక్షల సంవత్సరానికి. ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఫ్రెషరా ఆల్రెడీ ఏమైనా ఎక్స్పీరియన్స్? ఆ క్యాండిడేట్ టెస్టింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఇటు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు.
అలా అంటే ఒక రకంగా ఫ్రెషర్గానే మనం చూడొచ్చు. ఎస్. సో మీ కోర్సు AWS DevOps నేర్చుకుంటే 47 lakhs ప్యాకేజ్తో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అంటారు. ఆయన ఒక రోల్ మోడల్గా. అవునండి, అవును. అదే మీరు ఫ్రెషర్గా తీసుకుంటే 12.75 LPA అదే ఫ్రెషర్గా వచ్చు. అట్లీస్ట్ ₹1,00,000 పర్ మంత్. అవును, నెలకు ₹1,00,000 జీతంతో AWS DevOps నేర్చుకుంటే జాబ్ కొట్టచ్చు ఈజీగా. రైట్. థ్యాంక్ యూ మధు గారు అనాలిసిస్ అందించినందుకు. ఇది AWS DevOps అనేది ఒక కొత్త కోర్స్ అని అనుకుంటున్నారు, ట్రెండింగ్ కోర్స్ అది. ప్లస్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆప్షన్స్లో ఆపర్చునిటీస్లో డేటా సెంటర్స్కి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవసరం కూడా పెరుగుతుంది మన దేశంలో. సో వీటిని దృష్టిలో పెట్టుకునే వీక్యూబ్ ఒక స్పెషల్ కోర్స్ డిజైన్ చేసింది. దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మధు గారు వివరించారు. ఆసక్తి ఉన్నవాళ్ళు, మీకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ నాన్ టెక్నికల్ టీమ్స్ కూడా మేము ట్రైన్ అప్ చేసి జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామని వీక్యూబ్ చెప్తుంది. సో లెట్స్ ట్రై.